వెళ్తున్నారు. ఒకవేళ అనౌన్స్ చేసినది ఇంకెంత అసంతృప్తి వస్తుందో, ఎవరెవరు బయటకు వస్తారో తెలియని సిచ్యువేషన్. మరేంటి టీడీపీ పరిస్థితి? మీకు ప్యానల్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కి ఐన్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేదు. ఒక్క కేశినేని నాని గారు మాత్రము కొంత అసంతృప్తితో ఉన్నారు. అది మా పార్టీ అధినేత వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళని సెట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి బేసిజాలు లేవు. కేశినేని నాని గారిని మేము వదులుకోవడానికో లేకపోతే ఆయన్ను చిన్న చూపు చూడడానికో ఎక్కడా కూడా ఆ పార్టీ ఆ విధంగా ప్రవర్తించదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక రోజా మేడం గారు చాలా చక్కగా చెప్పారు. గురువింద నీతి మేడం గారు చెప్పేదంతా కూడా గురువింద నీతి లాగా ఉంది. ఇప్పుడు కేశినేని నాని వెళ్తున్నాడు, పక్క చూపులు చూస్తున్నారు అంటే అది మేము ఏదేదో ఆయనకు అసంతృప్తి చేసినట్టు లేకపోతే ఆయనకి ఇబ్బంది పెట్టినట్టు మేడం చెప్తున్నారు. కానీ వాళ్ళ పార్టీలో ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో వేరే పార్టీతో టచ్ లో ఉండి వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలని బహిరంగంగా అసంతృప్తి తెలియజేస్తా ఉంటే కూడా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు కానీ, మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ వర్గాలు కానీ, నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఇంతమంది చెప్తా ఉంటే అది మాత్రం సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే వాళ్ళు చేస్తే మాత్రం సోషల్ ఇంజనీరింగ్, పక్క పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం సోషల్ ఇంజనీరింగ్ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నైజము మనం అందరూ కూడా ఒక్కసారి గమనించినట్లయితే, అధికారంలోకి రాకముందు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసేటప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వారి ఉన్నతి కోసం, వారు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వారికి పదవులన్నీ కూడా త్యాగం చేసి వారి వెంట నడిచినటువంటి ఎవరినైనా చూడండి. ఈరోజు ఒక్కరైనా ఉన్నారా? ఆయనతో పాటు, నీతో పాటు నేను నడుస్తాము, మీ ఉన్నతి మాకు కావాలని చెప్పిన ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ రాజీనామా చేసి, కొండా సురేఖ గారు అయితే మొట్టమొదట వారి మినిస్టర్ పదవికి రాజీనామా చేసి వచ్చారు. దాని తర్వాత పట్టించుకున్నారు ఆమెని. ఆమె బహిరంగంగా మొన్న అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదే విధంగా ఈరోజు కొనతాల సత్యనారాయణ గారి, అదే విధంగా మోపిదేవి వెంకటరమణ గారు గాని, నిన్న కాపు రామచంద్రారెడ్డి గారి, ఇలాంటి వాళ్ళందరూ కూడా గారు గాని వీళ్ళందరూ కూడా సొంత కోటని ఆయన కోసం మొట్టమొదట ఆయన పక్షాన్ని నిలబడి గళమెత్తిన వాళ్ళు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళు, వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవాలి. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ఎక్కడ ఉన్నాడండి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా? ఈ రోజు అన్ని కూడా సకల శాఖ మంత్రే కాదు, అన్ని కూడా ఆయనే చేస్తున్నారు. పార్టీలో ఏది కూడా 0 నుండి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు క్లారిటీగా మేడం గారు మీకు టైం ఇస్తారు, దాని తర్వాత మాట్లాడండి. మనం అడ్డదొడ్డం మాట్లాడుకుంటే ప్రజల్లోకి వెళ్ళదు కదా. మీరు మాట్లాడండి, మళ్ళీ మాట్లాడండి, పర్వాలేదు. కాబట్టి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఎమ్మెల్యేలని డిసైడ్ చేస్తున్నాడు. నిన్న కాపు రామచంద్రారెడ్డి క్లియర్ గా చెప్పారు, నేను వెళ్తే కనీసం ఆయన్ని కలవడానికి కూడా, ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అంటే ముఖ్యమంత్రిని కలవడానికే ఛాన్స్ ఇవ్వలేదంటే ఇంకా ఈ పార్టీలో ఏం జరుగుతా ఉంది అనేది అందరికి తెలిసిపోయింది. మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు బహిరంగంగా వచ్చి మా ఎస్సీలను వాడుకొని, మేము ఎస్సీలుగా పుట్టడమే తప్ప మా ఎస్సీలను వాడుకొని మమ్మల్ని వదిలేసినారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక పక్క పెడితే, సొంతం తల్లి ఈమె ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుండి వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి, నా బిడ్డ తండ్రి లేని బిడ్డ అయిపోయాడు, నా బిడ్డను మీ దగ్గర వదులుతున్నాను, మీరు నా బిడ్డను చూడండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. ఈయన జైలుకి వెళ్ళినప్పుడు సొంత చెల్లెలు సుదీర్ఘ పాదయాత్ర చేసి, బిడ్డ ఆమె ఒక ఆడబిడ్డగా, ఒక మహిళగా
ఎన్నో ఆశ ప్రయాసలు కోర్చి సుదీర్ఘ ప్రయాణం చేస్తే ఆమెని రోడ్డు మీద వదిలేశారు. ఈ రాష్ట్రమే కాదు అని చెప్పి ఇంకొక రాష్ట్రానికి పంపించారు. ఈ రోజు ఆమె ఏదో కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి ఈ రోజు కాంగ్రెస్ నుండి ఆమె భవిష్యత్తును ముందుకు వెళ్ళాలని ఆమె ప్రయత్నం చేస్తా ఉంటే ఆమె మీద విమర్శలు. కుటుంబాన్ని చీల్చేసినారండి. కుటుంబాన్ని చీల్చింది ఎవరండి? మీరు కాదా కుటుంబాన్ని చీల్చేసుకునింది? మీ కుటుంబాన్ని ఎవరు చీల్చారు? మీరే. మీ తల్లిని పంపించేస్తారు, మీ చెల్లెల్ని పంపించేస్తారు. స్వయాన మీకు ఎంపీ పదవి ఇవ్వడం కోసం తన భవిష్యత్తును దారాదత్తం చేసినటువంటి బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారు మీరు ఎన్నికలకు ముందు? మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కోడికత్తి డ్రామా ఆడినటువంటి సీనును 5 నెలల నుండి మీరు జైల్లో వేసి మగ్గతా ఉంటే అతన్ని ఏమన్నా పట్టించుకున్నారా? మీరు ఏం చేశారు? ఎవరికి ఏం చేశారు? ఇవన్నీ పక్కన పెడదామండి. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు కాదు సురేంద్ర గారు, అధికార పార్టీలో అసంతృప్తుల గురించి మాట్లాడుతున్నారు. కాకపోతే మీరు ఇంకా ఒక నిమిషం సురేంద్ర గారు కంక్లూడ్ చేద్దరు కానీ మన టాపిక్ కట్టుబడి కదా. అసంతృప్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐడియా అక్కడ ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నారు. మారుస్తాము, వీళ్ళని తీసుకొస్తాము కాబట్టి మీకు సీట్ ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ఇంకా మీరు ఎవరిని అనౌన్స్ చేయలేదు. మీ పార్టీలో 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి, టీడీపీ జనసేన. చాలా మంది సీట్ మాకు వస్తుందని చెప్పి ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అనుకున్న వారికి టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ చూడ చాలా మంది అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది కదా. ఎక్కడా లేరు మేడం, మీరు చూస్తారు. మీరు రేపు మేము 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ తర్వాత మా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అవుతాది. ఉమ్మడి అభ్యర్థుల్ని రిలీజ్ చేస్తాము, మీరు చూడొచ్చు. మేడం మేము ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం, ముందుకెళ్తాం. జనసేన పార్టీ బీజేపీతో కూడా పొత్తులో ఉంది కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి తరిమేదాని కోసం ఏ పార్టీ కలిసి వచ్చినా ఆ పార్టీతో కలిసి ముందుకు పోయేదానికి సిద్ధం. ఏ పార్టీ అయినా కలిసి రానివ్వండి, ఆ పార్టీతో కలిసిపోయేదానికి సిద్ధం. దాంట్లో భేషజాలు లేదు. మా జెండా ఒకటి. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఏ త్యాగం చేయడానికైనా ఎంతవరకు అమలవుతుంది? ఏ పార్టీ వచ్చినా సిద్ధం అంటున్నారు. ఇప్పటికే మీతో పాటు పొత్తులో ఉన్నటువంటి జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. మరొక పక్క ఎక్కడో ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కాంగ్రెస్ కూడా టీడీపీకి సపోర్టివ్ గా ఉండబోతుందా అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన ముందు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్స్ కావచ్చు, క్రిస్మస్ గిఫ్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా. సో తర్వాత ఏదైనా జరగచ్చు, షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్ళబోతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వెళ్తారా వెళ్ళరా, ఒకవేళ ఇంట్రెస్ట్ గురించి వెళ్తే అక్కడ ఏమైనా పొలిటికల్ మాడతారనేది కూడా తర్వాత చర్చ. మరి అందరూ వస్తే కలుపుకుంటామంటే బీజేపీ, కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి? ఏదో ఒకటి పక్కన పెట్టాలి. నేనేమంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అన్ని పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ అన్ని కలిసి పనిచేసినాయి. తప్పే ఉంది అంటే ఒక దుష్ట శక్తిని ఈ రాష్ట్రం నుండి పంపించాలి అంటే, ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పాలకుల్ని మనం పంపించాలంటే అన్ని కలిసి రావచ్చు, తప్పులేదు. అన్ని కలిసి రావచ్చు, తప్పులేదు. రోజా మేడం గారు ఉన్నది చెప్పితే ఉలికి ఎక్కువ ఎందుకండి మీకు? ఉన్నది చెప్పితే ఉలికి ఎక్కువ ఎందుకండి మీకు? ఉలికి ఎక్కువ ఎందుకు మీకు? 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజలు మీకు పట్టం కట్టి 151 సీట్ ఇస్తే ఈ రాష్ట్రానికి మీరు ఏం వెలగబెట్టారు? చెప్పండి. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి, ఒక సంక్షేమ కార్యక్రమం చేశారా? తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట వచ్చారా మీరు? తాడేపల్లి ప్యాలెస్ నుండి కొత్తదైనా బయట వచ్చారా? బయట వస్తే ఎప్పుడైనా కూడా పరదాల నడుమ మీరు వచ్చారు కానీ, పరదాల నడుమ మీరు వచ్చారు కానీ
ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలకి ఏ రోజైనా ఒక రోజు కలిశారా మీరు? ఒక్క రోజైనా ప్రజలను కలిశారా మీరు? ఎక్కడైనా ఒక బహిరంగ పెడితే పరదాలు కట్టుకొని వచ్చేసారు. పరదాలు కట్టుకొని ముందుకు వస్తున్నారు మీరు. మేడం పరదాలు కట్టుకొని వస్తున్నారు మీరు ముందు. పరదాలు తీసేసి రమ్మని చెప్పండి. ఇంకైనా ఇంకుండేది 100 రోజులే. పరదాలు తీసి బయటికి రమ్మని చెప్పండి. మీకు ఓట్లేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు ఆయన మాకేదో ఉద్ధరిస్తారని చెప్పి ఓట్లేసాం మేము. ఈ రోజు మాకు ఓట్లేసిన తర్వాత మా నెత్తిన కొచ్చు టోపీ పెట్టేశాడు. ఆ రోజేమో పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టాడు. పాదయాత్ర అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత పిడి గుద్దులు గుద్దుతున్నాడు మమ్మల్ని. పిడి గుద్దుల నుండి మమ్మల్ని రక్షించండి బాబు అని చెప్పి అందరూ కూడా మీరు ఏం మాట్లాడతారు? మీరు మీ దగ్గర విషయం లేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరేం చేయలే. అందుకే